రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయానికి సంబంధించి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఈరోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఒక 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో ఒకటి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. దాంట్లో ప్రొఫెసర్ కోదండరాం అలాగే సియాసత్ రెసిడెంట్ ఎడిటర్ అమర్ అలీ ఖాన్కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరాం నియామకానికి సంబంధించి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది? దాసోజు శ్రవణ్ అలాగే ఇంతకుముందు కుర్ర సత్యనారాయణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నర్కి ప్రతిపాదన పంపించినప్పుడు వాళ్ళ నియామకానికి సంబంధించి గవర్నర్ పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు మరి ఎందుకు దాసోజు శ్రవణ్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ ప్రొఫెసర్ కోదండరాం సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ రెండు ఒకటే ఉన్నాయి. సో అయినప్పటికీ అప్పుడు ఎందుకు దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు నియామకం చేశారనే దానిపై బీఆర్ఎస్ కొంత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఎందుకు బీఆర్ఎస్ గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది? మరి ముఖ్యంగా కేటీఆర్ దీనిపై మీటింగ్ అంటే వాళ్ళ ఇన్నర్ మీటింగ్లో చర్చించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నరేష్, ఏదైతే ఈ రోజు ప్రొఫెసర్ కోదండరాము అదే విధంగా మీర్ అలీఖాన్ సంబంధించి ఇద్దరు కోటాలో ఇక ఎమ్మెల్సీగా నియమిస్తూ ఇక గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంది. వాటిపైన ఆ ఫైల్ పైన కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఒక ఆరోపణలు చేస్తూ ఉంది. ఇక ఏదైతే గతంలో మేమేదైతే ప్రతిపాదించామో ఇటు దాసోజు శ్రవణ్ అదే విధంగా కుర్ర సత్యనారాయణకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఇక గవర్నర్ కోటాకు సిఫార్సు చేశామో అప్పుడు ఎందుకు అపోజ్ చేశారు? ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోదండరాం యొక్క అభ్యర్థిత్వాన్ని ఇప్పుడు ఎందుకు మీరు ఆమోదించారంటూ కూడా ఇక బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే మనం ఒకసారి ప్రొఫెసర్ కోదండరాం యొక్క నేపథ్యాన్ని చూసినట్టయితే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా గ్రామ గ్రామాన తిరుగుతూ జేఏసీ ఏర్పాటులో క్రియాశీలకంగా ఉన్నారు. జేఏసీ నాయకుడిగా ఉన్నారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ తో కేసీఆర్ తో కొంత విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీకి కొంచెం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఇక ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత జనసమితిగా ఏర్పడి ఇక ఆ పార్టీ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఆ తర్వాత ఇక నిరుద్యోగుల పక్షాన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అయితే ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల తర్వాత ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా మిలకాత్ కాబోతున్నారు. 2023 మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు ఇక టైఅప్ అయిన సందర్భం కనబడ్డది. ఇక ఇద్దరు కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక నేను పోటీలో ఉండదలుచుకోలేదు, ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ కి నేను మద్దతు ఇస్తానని ఏదైతే కోదండరాం చెప్పారో ఇక ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరిన నేపథ్యంలో మరొక మారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కోదండరాం కూడా ఇక వారికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కోదండరాం కి ఎమ్మెల్సీ ఇచ్చి ఇక మంత్రిగా చేస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనకు ఏదైతే మంత్రిగా ఇస్తారన్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కోటాలో ఆయన పేరును ప్రతిపాదించి ఆమోదించడం నేపథ్యంలో ఇక పెద్ద ఎత్తున ఇక ఒక్కసారి చర్చకు దారితీసిన నేపథ్యం కనబడ్డది. మరొక వైపు బీఆర్ఎస్ మాత్రం ఇక కోదండరాం ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి మాత్రం పెద్ద ఎత్తున విమర్శ చేస్తా ఉంది. అయితే గతంలో మనం చూసాం ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించి ఇక గవర్నర్ కి అదే విధంగా బీఆర్ఎస్ భవన్ కి అదైతే మధ్యలో కొంత వైరం ఉన్నట్టు తెలుస్తా ఉంది, అంటే కొంత గ్యాప్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే గవర్నర్ భవన్ కి అదే విధంగా తెలంగాణ భవన్ కి మనం చూసాం అప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కూడా గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో ఇక అప్పటి నుండి ఇటు బీఆర్ఎస్ కి అదే విధంగా గవర్నర్ భవన్ కి ఏదైతే పూర్తిగా కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యం కనబడ్డది వారి మధ్యలో. ఆ తర్వాత ఆర్టీసీకి సంబంధించి ఇక బిల్లు పైన కూడా గవర్నర్ కొంత జాప్యం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత వీరు ఏదైతే ఇద్దరు పేర్లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అభ్యర్థించిన ఏదైతే దాసోజు శ్రవణ్ అదేవిధంగా కుర్ర సత్యనారాయణ పేర్లను కూడా వారు ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనను కూడా పూర్తిగా తిరస్కరించింది. ఎందుకు వీరిని ఈ పేరును ప్రతిపాదించారంటూ కూడా దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించి ఇక అధిష్టానానికి ఇటు గవర్నర్ ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యం కనబడ్డది. ఆ వివరణ ఇవ్వడం కొంత జాప్యం కావడంతో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత
పూర్తిగా ఇటు ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీలకు సంబంధించి ఇక ఇప్పటికీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించడంతో ఈ కొంత వివాదం నెలకొంది. ఇక కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఇక ప్రొఫెసర్ అయిన ఏదైతే దాసోజు శ్రవణ్ ప్రొఫెసరే, ఇటు కోదండ రామ్ కూడా ప్రొఫెసరే, వీరి మధ్యలో అసలు ఎందుకు వైరుధ్యం చూపించారు, ఇక ఆయన ప్రొఫెసర్ అయినప్పుడు ఎందుకు అప్పుడు అభ్యర్థిత్వాన్ని మీరు ఆమోదించలేదంటూ కూడా ఇక గవర్నర్ కు ఇక ప్రశ్న అంటే గవర్నర్ సూటిగా అడిగిన పరిస్థితి కనబడ్డది. మరొక వైపు ఇక మేము పెద్ద ఎత్తున కూడా లీగల్ గా మేము ఫైట్ చేస్తామంటూ కూడా ఇక కేటీఆర్ ఇక చిట్ చాట్ లో చెప్పిన సందర్భం కూడా కనబడ్డది నరేష్. ఓకే, ఇప్పుడు ఏంటి మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అంటే దాని ముందు సవాళ్ళు ఏంటి? ఆల్రెడీ డిసిషన్ అయితే అయిపోయింది, కోర్టులో కేసు ఉంది కాబట్టి, హైకోర్టులో కేసు ఉంది కాబట్టి దీనిపై నిర్ణయం తీసుకోవద్దంటూ దాసోజు శ్రవణ్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవును, గత కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమోదం తెలిపిన గవర్నర్ ఇక అది తెలిసిన ఏదైతే దాసోజు శ్రవణ్ కూడా ఒక ట్వీట్ చేశారు, ఖచ్చితంగా మేము లీగల్ గా ఫైట్ చేస్తాము, ఇది కోర్టు పరిధిలో ఉన్న ఇంకా ఈ కేసుకు సంబంధించి మరొక మారు పూర్తిగా ఎట్లా ఆమోదిస్తారు అనేది కూడా ఆయన క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్వీట్ కూడా పెట్టారు. ఇంతకుముందే గత కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా మాట్లాడారు, ఇక దీనిపైన పెద్ద ఎత్తున మేము లీగల్ గా ఫైట్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. అధిష్టానం కూడా చెప్తున్న సందర్భం కనబడతా ఉంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ప్రశాంత్. మొత్తానికైతే బీఆర్ఎస్ గవర్నర్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే దాసోజు శ్రవణ్ ప్రొఫెసర్గా ఉన్నారు, ఆయనకి రాజకీయ నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ కోదండరాము ప్రొఫెసర్గా ఉన్నారు, ఆయన తదనంతరం ఉద్యమాల్లో కీ రోల్గా ఉన్నారు, ఆయన సామాజిక సేవలు చేస్తున్నారు. మరోవైపు జనసమితి తెలంగాణ జనసమితి రాజకీయ పార్టీ పెట్టుకుని దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. గడిచిన ఎలక్షన్లో ఆయన అవుట్ అండ్ రైట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. దాంట్లో జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయనకి ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలో ఈరోజు ప్రభుత్వం సిఫార్సు చేసింది, కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేసింది. సో ఇప్పుడు అక్కడ దాసోజు శ్రవణ్కి ఉన్న ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ప్రొఫెసర్ కోదండరామ్కు ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్నాయో రెండు సేమ్గా ఉన్నాయి. అయినప్పటికీ గవర్నర్ దాసోజు శ్రవణ్ విషయంలో ఎందుకు పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ని ఎందుకు అంటే ఎమ్మెల్సీకి ఎందుకు నియమించారు, దానికి ఎందుకు అప్రూవల్ ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై లీగల్ పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులకు సంబంధించి కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి పెండింగ్లో పెట్టడం, జాప్యం చేయడం కారణంగా వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు ఉండగా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. గవర్నర్ నిర్ణయాన్ని అయితే వ్యతిరేకిస్తుంది. కేటీఆర్ కూడా మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ ఆయన దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, లీగల్గా ఫైట్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.